హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇదివరకు మనము అసలు షేర్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అయితే ఎలా ఉంటుంది, ఇవన్నిటి వివిధ రకాల ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. కాకపోతే మనం ఎప్పుడూ కూడా చాలా తక్కువగా చూసే ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనేది ఉందండి. ఇది ఎలాంటి ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అంటే ధీటుగా గత సంవత్సరం మాత్రమే కాకుండా గత కొన్ని సంవత్సరాలుగా లాంగ్ రన్లో కానీ చూసినట్టయితే ఇది నిఫ్టీ టోటల్ రిటర్న్ ఇండెక్స్ని దాటుకుని అంటే దానికి ఒక గట్టి పోటీని ఇస్తుంది. సో మరి అది ఇంకేదో కాదండి, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ గురించే మాట్లాడుతున్నాం. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ మనం చూసుకున్నట్టయితే ఈ పర్టికులర్ సెక్టార్లోని కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది కూడా పెరుగుతూనే వచ్చింది, డౌన్ సైడ్ రిస్క్ అనేది తగ్గుతూ వచ్చింది, అండ్ అలానే రిటర్న్స్ పరంగా చూస్తే అత్యధికమైన రిటర్న్స్ అనేవి ఇచ్చింది. ఏదో స్టాటిస్టిక్స్ లేకుండా అయితే నేను మాట్లాడట్లేదండి. ఇప్పుడు కానీ మీరు స్క్రీన్ పైన చూసినట్టయితే వివిధ రకాల టైం ఫ్రేమ్స్ అంటే 5 సంవత్సరాల పాటు, 10 సంవత్సరాల పాటు, 15, 20, 25 సంవత్సరాలు, ఈ 5 టైం ఫ్రేమ్స్లో కానీ మనం అసలు గోల్డ్ ఎంతవరకు రిటర్న్ ఇచ్చింది అండ్ నిఫ్టీ టోటల్ రిటర్న్ ఇండెక్స్ ఎంతవరకు రిటర్న్ ఇచ్చింది అని కానీ కంపేర్ చేసి చూసినట్టయితే 5 టైం ఫ్రేమ్స్లో దాదాపుగా 3 టైం ఫ్రేమ్స్లోని ఇది నిఫ్టీ ఇండెక్స్ని దాటుకుని మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టింది ఇన్వెస్టర్స్కి. మిగతా 2 టైం ఫ్రేమ్స్లోని ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గానే రిటర్న్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇది మొదటి రిటర్న్స్ గురించి. రెండవది డౌన్ సైడ్ రిస్క్ విషయానికి కానీ మనం వచ్చినట్టయితే 2002-2008 క్రైసిస్లో చూస్తే మార్కెట్ చాలా బాగా డిక్లైన్ అయ్యి దాదాపుగా 35% యావరేజ్గా డౌన్ సైడ్ రిస్క్ డౌన్ఫాల్ అనేది చూసాం. అదే టైంలోని గోల్డ్ పరంగా కానీ మనము ఈ డౌన్ సైడ్ రిస్క్ని ఎంచి చూసినట్టయితే చాలా తక్కువ యావరేజ్గానే కనిపించింది. నెక్స్ట్ ఇంకో ముఖ్యమైన విషయం మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గోల్డ్కి ఈక్విటీ మార్కెట్ మధ్యన రెండింటికి ఆపోజిట్ సంబంధం అనేది ఉంటుంది. అంటే ఈక్విటీ మార్కెట్ ఒక 25% తగ్గిపోతే అప్పుడు గోల్డ్ బాగా పర్ఫామ్ చేస్తుంది. ఈ మార్కెట్ కానీ పెరిగితే గోల్డ్ మీద ప్రభావం అనేది గోల్డ్ యొక్క డిమాండ్ అనేది తగ్గుతుంది. అయితే ఇంత మంచిగా పర్ఫామ్ చేస్తున్న ఈ హీరో గురించి అసలు ఎందుకు మనం తక్కువగా వివరించుకుంటున్నాము? ఇప్పుడు ఈ వీడియో ద్వారా అసలు గోల్డ్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎందుకు, గోల్డ్ యొక్క డిమాండ్ ఎంత ఎక్కువగా ఉంటుంది అండ్ అలానే గత సంవత్సరంతో పాటుగానే ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది ఈ పర్టికులర్ సెక్టార్ అనేది మనం తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం వెళ్దాం ఆ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తెలుసు కదండి, ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మీ ముందుకు వస్తూనే ఉంటాం. నేను సిఏ హిరణ్య అండ్ ఈరోజు మనం చూడబోయే టాపిక్ గోల్డ్ అండ్ నిఫ్టీ రిటర్న్ టోటల్ రిటర్న్ ఇండెక్స్ మధ్యన ఉండే ఈ కంపారిజన్ అసలు ఎంత గట్టి పోటీని ఇస్తుందనేది. సో మొట్టమొదటిది మీరు అనుకోవచ్చు, అసలు గోల్డ్ యొక్క ధరలు ఇంతెందుకు పెరుగుతున్నాయి? గోల్డ్ విషయం మాత్రమే కాదండి, ఏదన్నా ఒక ప్రోడక్ట్ యొక్క ధరలు పెరగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే దాని యొక్క డిమాండ్ ఎక్కువ ఉంటుంది, కానీ అంత తరహాలో అంత తీరులో సప్లై అనేది ఉండకపోవచ్చు. సో డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే ఆ పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క ధర అనేది పెరుగుతుంది. సో గోల్డ్ విషయానికి కూడా వచ్చినట్టయితే గత సంవత్సరం అంటే 2024లోని గోల్డ్కు ఉండే డిమాండ్ ముందుండే 20 సంవత్సరాల వరకు లేదంట. అంటే ఆ ఇయర్లో అంత ఎక్కువగా డిమాండ్ పెరగడం వల్ల సప్లై అంత లేకపోవడం వల్ల ధరలు అనేవి పెరిగినాయి. మీకు డౌట్ రావచ్చు, ఎందుకు ఇంత డిమాండ్ వచ్చింది అని. అయితే మన దేశం యొక్క సెంట్రల్ బ్యాంక్ అయిన ఆర్బీఐ ఎక్కువగా గోల్డ్ని కొనుగోలు చేసింది. అయితే 2024లో మాత్రమే కాకుండా 2022, 2023లోని ఎక్కువగా అతిపెద్ద మొత్తంలోని ఈ కొనుగోలు చేయడంతో డిమాండ్ అనేది పెరిగి సప్లై తగ్గడంతో గోల్డ్ యొక్క ధరలు పెరిగిపోయినాయి. మీకు నెక్స్ట్ వచ్చే డౌట్, అసలు ఎందుకు ఆర్బీఐ వాళ్ళు సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు ఇంత కొనాలి? ఏదన్నా దేశం ప్రతి దేశానికి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ అనేది ముఖ్యమైన ఏపెక్స్ బ్యాంక్. మిగతా అన్ని బ్యాంక్స్ని కూడా ఈ బ్యాంక్ కంట్రోల్ చేస్తుంది. అయితే ఈ బ్యాంక్ ఉండే వివిధ రకాల ఫంక్షన్స్లోని మొట్టమొదటిది ముఖ్యమైనది ఏంటి అని అంటే ఆ దేశం యొక్క కరెన్సీ డీవాల్యూ అంటే విలువ తగ్గిపోకుండా చూసుకోవడం, ప్రొటెక్ట్ చేయడం అనేది ముఖ్యమైన కర్తవ్యంగా భావిస్తుంది. సో దీన్ని వీళ్ళు ఎలా చేస్తారు? ఎప్పుడు కరెన్సీ అనేది డీవాల్యూ అవుతుంది? ఎప్పుడన్నా సెంట్రల్ బ్యాంక్ కావాల్సిన దానికన్నా ఎక్కువ కరెన్సీస్ని ప్రింట్ కానీ చేస్తే అప్పుడు కరెన్సీ అనేది వాల్యూ తగ్గిపోతుంది. దీన్ని ఎదుర్కోవడానికి ఆర్బీఐ వాళ్ళు కానీ సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళు కానీ ఏం చేస్తారనంటే ఎక్కువ మొత్తంలో గోల్డ్ని కొంటారు. సో ఈ గోల్డ్కి అగెయిన్స్ట్గా మాత్రమే కరెన్సీస్ని ప్రింట్ చేయడం మొదలు పెడతారు. గోల్డ్ యొక్క విలువ గోల్డ్ యొక్క సప్లై అనేది లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి కరెన్సీస్ కూడా అంత ఎక్కువగా ప్రింట్ అవ్వవు. సో ఈ తీరులోనే కరెన్సీ యొక్క విలువ పడిపోకుండా ప్రతి ఒక్క దేశం కూడా సెంట్రల్ బ్యాంక్ ద్వారా కంట్రోల్ చేసుకుంటాయి. సో ఏం చేస్తారు? ఎక్కువగా గోల్డ్ని కొంటారు, ఎందుకంటే అది లిమిటెడ్గా ఉంటుంది, దాని యొక్క విలువ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఇది. అయితే గోల్డ్కి డాలర్ మధ్య నుండే విలువ ఏంటి? నేను ఇందాక చెప్పినట్టుగానే గోల్డ్కి ఈక్విటీ మార్కెట్స్కి ఎలాగైతే ఆపోజిట్ రిలేషన్ ఉంటుందో అలానే గోల్డ్కి డాలర్కి మధ్యన కూడా ఆపోజిట్ రిలేషన్ ఉంటుంది. డాలర్ పెరుగుతుంది అని అంటే గోల్డ్ విలువ తగ్గిపోతుంది, డాలర్ తగ్గిపోతుంది అని అంటే గోల్డ్ విలువ పెరిగిపోతుంది. అసలు ఎందుకు ఇట్లాంటి రిలేషన్షిప్ ఉందని మీరు అనుకోవచ్చు. ఎప్పుడైతే డాలర్ విలువ పడిపోతుందో
ప్రతి ఒక్క దేశాలు కూడా అంటే మొత్తం కంట్రీస్కి కూడా కరెన్సీ మీడియం పరంగా కానీ మనం చూసుకున్నట్టయితే డాలర్ని ఎక్స్చేంజ్ కరెన్సీగా పెట్టుకుంటారు. అంటే డాలర్ యొక్క విలువని బట్టి మన యొక్క ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజెస్, సో ఏవైతే ఫారిన్ ఎక్స్చేంజెస్ మనం మెయింటైన్ చేస్తామో అది డైరెక్ట్గా ఇంపాక్ట్ అవుతుంది. డాలర్ విలువ పడిపోయినప్పుడు ప్రతి ఒక్క దేశం దాని యొక్క ఫోరెక్స్ కరెన్సీస్ ఫోరెక్స్ రిజర్వ్స్ని బలపరుచుకోవడం కోసం గోల్డ్ని ఎక్కువగా కొంటారు. గోల్డ్ని ఎక్కువగా కొనినప్పుడు సప్లై తక్కువ ఉంటుంది కాబట్టి గోల్డ్ యొక్క ప్రైస్ అనేది పెరగడం మనం చూస్తాము. సో ఇదండి సింపుల్ లాజిక్. సో దీని ప్రకారంగా కానీ చూస్తే చైనా వాళ్ళు వాళ్ళ యొక్క గోల్డ్ రిజర్వ్స్ అంటే వాళ్ళకు ఉండే టోటల్ ఫారిన్ రిజర్వ్స్లో గోల్డ్ యొక్క రిజర్వ్స్ని మాత్రమే గత కొన్ని సంవత్సరాలుగా 3.5% నుంచి 7% వరకు పెంచడం చూసాం. అలానే గత సంవత్సరంలో అంటే 2024లోని మన దేశం వాళ్ళు దాదాపుగా మన దేశం యొక్క ఆర్బీఐ వాళ్ళు దాదాపుగా 73 టన్నుల గోల్డ్ని కొన్నారు. సో ఇలా కొనిన తర్వాత పోలాండ్ అండ్ టర్కీ తర్వాత 3వ స్థానంలో అత్యంత అధికమైన గోల్డ్ని కొనుగోలు చేసిన వాళ్ళుగా నిలిచారు వారి ఫారిన్ ఎక్స్చేంజ్ కరెన్సీస్ కోసం. అదే గత సంవత్సరంది తీసేసి 10 సంవత్సరాలు అంటే 2013 నుంచి 23 మధ్యలో కానీ పోల్చి చూస్తే మన దేశం అత్యంత అధికమైన గోల్డ్ అంటే 246 మిలియన్ టన్స్ ఆఫ్ గోల్డ్ని కొనుగోలు చేసి 5వ స్థానాన్ని దక్కించుకుంది. అయితే మన దేశం యొక్క ఆర్బీఐ ఎందుకు గోల్డ్ని ఎక్కువ కొంటుంది? ఇంతకుముందు నేను చెప్పిన ఆన్సరే. మన యొక్క ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని ఎక్కువ బలపరుచుకుని మన కరెన్సీ ఫ్లక్చువేషన్స్ని తగ్గించుకోవడం కోసం ముఖ్యంగా కొనుగోలు చేస్తూ ఉంటుంది. సో గత సంవత్సరం 2024 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నెలల మధ్యన ఈ 6 నెలల పాటుగా కానీ చూస్తే $56 మిలియన్ గోల్డ్ రిజర్వ్స్ని పెంచుకున్నట్టుగా తెలుస్తుంది. అదే టైం పీరియడ్ ఏప్రిల్ టు సెప్టెంబర్ మధ్యన అంతకుముందు సంవత్సరాన్ని తీసుకుంటే $17.7 మిలియన్ అనేవి కోల్పోయింది. సో అందుకని ఈ సంవత్సరం 2024లోనే అత్యధికమైన గోల్డ్ని కొనుగోలు చేసింది కాబట్టి గోల్డ్ యొక్క ధరలు పెరిగినాయి. అలా గోల్డ్ యొక్క ధరలు పెరగడం వల్ల ఎవరు లాభాన్ని పొందుతారు? మొట్టమొదటిది ఇన్వెస్టర్స్గా మనం అందరం కూడా గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే లాభాన్ని పొందుతాం. రెండవది గోల్డ్ ఎన్బిఎఫ్సిస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. సో ఎలాగైతే ముతూట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా లాభాన్ని పొందారు. ముతూట్, మనపురం. ఎలా అనుకుంటున్నారా? మొట్టమొదటిది వాళ్ళు కానీ ఇచ్చే అప్పులకు అగెయిన్స్ట్గా గోల్డ్ని తీసుకుంటారు తాకట్టుకి. అయితే గోల్డ్ యొక్క ధరలు పెరిగితే గోల్డ్ యొక్క విలువ అంటే ధరలు పెరగగానే వాళ్ళు ఇచ్చిన ఆ పర్టికులర్ గోల్డ్ యొక్క ఆర్నమెంట్స్ విలువ పెరుగుతుంది. ఇలా పెరిగిన ప్రతిసారి ఎల్టీవీ, లోన్ టు వాల్యూ రేషియో అనేది కూడా తగ్గిపోతుంది. ఏదైనా ఒక ఎన్బిఎఫ్సిస్కి లోన్ టు వాల్యూ రేషియో తగ్గితే అది ఒక మంచి సూచనగా తీసుకోవాలి. సో ముతూట్ వాళ్ళ ఎల్టీవీ అనేది లోగా ఉంది. సో దీనితో పాటుగా అసెట్స్ యొక్క విలువ పెరిగింది. అంటే ఫినాన్షియల్ ఇయర్ 2024లో Q3లో కానీ ఈ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ గోల్డ్ పోర్ట్ఫోలియోకి చూసుకుంటే ఈ ముతూట్ కంపెనీ వాళ్ళది 35% వరకు పెరిగింది. ముతూట్ కంపెనీ వాళ్ళదే కాదండి, మనపురం గోల్డ్ లోన్ వాళ్ళది కూడా అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ పెరిగింది. ఇవన్నీ కూడా ఇట్లాగా ఈ కంపెనీస్ కూడా గోల్డ్ రేటు పెరగడం వల్ల డైరెక్ట్గా లాభాన్ని అయితే పొందినాయి. అయితే ఫైనల్గా మీరు చెప్పండి, అసలు ఈ గోల్డ్ ఇలాగే పెరుగుతూ ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అని మీ యొక్క అంచనాల్ని కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. అండ్ అలానే మీ పోర్ట్ఫోలియోలోని ఇప్పుడు గోల్డ్ యొక్క ప్రపోర్షన్ గోల్డ్ యొక్క మొత్తాన్ని పెంచుకోవాలి అని అనుకుంటున్నారా లేదో కూడా తెలియపరచండి. అయితే ఈ వీడియో ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే చూడాలండి. మేము ఎటువంటి రికమెండేషన్స్ అయితే ఇవ్వట్లేదు, ఇలా పెంచుకోండి కానీ ఇలా తగ్గించండి కానీ. జస్ట్ ఫ్యాక్ట్స్ని తీసుకొచ్చి మీ ముందుకి అసలు గోల్డ్ అనేది ఎట్లాంటి ఒక ఇన్వెస్ట్మెంట్గా మనం చూడొచ్చు అండ్ దీన్ని నిఫ్టీతో పాటు పోలిస్తే ఎటువంటి రిస్క్స్ కానీ రిటర్న్స్ కానీ ఉంటాయని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఆన్ దాట్ నోట్ ఇంకా మంచి టాపిక్తో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ అ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.